సమ్మక్క సారలమ్మ జాతర కొత్త గద్దెలు ప్రారంభమైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను పునః ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు ఇక్కడ మంత్రిగణం అంతా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం 300 మంది అధికారులతో ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక అట్టహాసంగా అంగరంగ వైభవంగా కూడా మేడారం జాతర పునఃప్రతిష్టాపన జరుగుతుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాము ఆ డప్పు చప్పులతోటి ఆదివాసీ నృత్యాలు చేస్తూ ఎంతో శోభాయమానంగా కోలాహలంగా ఒక సందడి వాతావరణం నెలకొన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు మేడారం జాతర కూడా నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి సందంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆదివాసులు సాంప్రదాయ నృత్యాలతో చూస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడే తను నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆదివాసీల నృత్యాలు ఇక్కడ సాంప్రదాయాలు కూడా చూస్తున్నాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి మంచి వాతావరణం అయితే కనుక్కుంటున్నటువంటి నేపథ్యంలో మంచి అద్భుతమైనటువంటి ఆద్యంతం రక్తి కట్టించేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ అమ్మవారికి ఇక్కడ మొక్కులు సమర్పించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడి నుండి సారలమ్మ గద్దెలతో పాటు అలాగే గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలను కూడా దర్శించుకున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికి మేడారంలో ఉన్నటువంటి ప్రధాన పూజారి అరుణ్తో సిద్ధపోయిన అరుణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆ గిరిజన పూజారులే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీతక్కే తానే స్వయంగా పూజారి అయి అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కంకణం కట్టి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టానికి తెరతీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే సిద్ధపోయినటువంటి వంశస్థులతో పాటు 5 గుట్ట వంశస్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబించే విధంగా మనం చూస్తున్నాము. భక్తులను మాత్రం ఈసారి కూడా కొంత అనుభవించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి వాతావరణం అయితే కనిపించింది. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలని కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి విషయంలో మొత్తం ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలే ఎక్కువగా మనకు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ వివిఐపి గేట్లు అలాగే ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇది ఎప్పుడు ఇంత ఒక అధికారికంగా ముఖ్యమంత్రి స్థాయిలో అధికారులు వచ్చి ఇక్కడ బస చేసి దేవాలయ గద్దెల ప్రాంగణాలను కూడా ప్రారంభిస్తారా అన్నది కూడా మనకు ఇప్పటి వరకు సంశయాత్మకంగా ఉండే, కానీ ఒక క్యాబినెటే తరలి వచ్చి ఇక్కడే క్యాబినెట్ సమావేశాలు నిర్వహించుకొని అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరతీయడాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ఒక తెలంగాణ కుంభమేళానే కాదు, దక్షిణాది ఆ కుంభమేళాగా పిలుచుకోవచ్చు. అలాగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా దీన్ని అభివర్ణించేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి కూడా చాలా మంది భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఒక భక్తి తన్మయత్వంతో తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆదివాసీలు కూడా తమ ప్రత్యేకమైనటువంటి నృత్యాలతో సీఎం గారికి స్వాగతం పలికి ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి తెలియజేశారు. ఇక్కడ గ్రామ స్థాయిలలో కూడా అంటే మేడారం లాంటి ప్రాంతాల్లో కూడా ఒక క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చు. ప్రజల వద్దకే పాలన అన్నదానికి ఇది ఒక కాన్సెప్ట్ గా మనం అభివర్ణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన నిర్ణయము మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర కూడా జరిగిందంటే ఇక్కడ అమ్మవారి ఆశీర్వచనాలు తనపై ఉన్నాయన్నటువంటి నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఒక మంచి వాతావరణం ఇప్పటి వరకు ఎక్కడ క్యాబినెట్ మినిస్ట్రీ కూడా ఒక ప్రాంతంలో ఉందంటే అది ప్రస్తుతానికి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని చూడొచ్చు. ముఖ్యంగా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరదీసినటువంటి నేపథ్యంలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఎప్పుడూ లేనంత శోభాయమానంగా వెలుగొందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము అందరి చూపు కూడా ఇక్కడే ఉన్నది. ఇక్కడ మేడారం జాతర నిర్వహణ కూడా కుంభమేళాకు ఏమాత్రం తీసిపోకుండా ఆ అద్భుతమైనటువంటి వాతావరణాన్ని తీసుకుంటున్నారు. ప్రయాగరాజ్లో ఏ విధంగా అయితే గంగా పుష్కరాలు గోదావరి పుష్కరాలు ఏ విధంగా జరుగుతుందో, త్రివేణి సంగమంలో ఎలాంటి జాతర జరుగుతుందో అట్లాంటి వాతావరణం కూడా మేడారం జంపన్న వాగు దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని కూడా మనం ఆవిష్కరిస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఇంకా ఇటువంటి వాతావరణం అంటే కొన్ని రాష్ట్రాలలో దక్షిణాది ప్రాంతాలు కూడా ఒక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా వెలుగొందుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పోల్చినట్టయితే ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు
మన దగ్గర కొద్దిగా తక్కువ అనుకోవచ్చు. కానీ ఏమాత్రం ఉత్తర భారతదేశంలో జరిగేటువంటి ఉత్సవాలకు ఏమాత్రం తగ్గకుండా కూడా ఒక అద్భుతమైనటువంటి భగవంతురాజును దర్శించుకున్న తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకొని కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రహసనంగా, ఒక అట్టహాసంగా, ఒక ఆద్యంతం రక్తి కట్టించే విధంగా అద్భుతమైనటువంటి వాతావరణం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కోలాహలం, ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం. ముఖ్యంగా మేడారం భక్తుల్లో అంటే ములుగు జిల్లా కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరదీసినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ప్రపంచం దృష్టి అంతా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రయాగరాజ్లో ఉంటే ఈసారి మాత్రం ఇక్కడ మాఘశుద్ధ గడియల్లో మాత్రం ఇక్కడ మేడారం వైపు అందరి దృష్టి మళ్ళిందనడంలో అతిశయోక్తి కాదనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం, ముఖ్యంగా 251 కోట్ల భారీ నిధులతోటి ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా మంచి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడంతో పాటు కేవలం 101 కోట్లు మేడారం గద్దెల ప్రాంగణంలో ఉన్నటువంటి రాతి కట్టడాలకే కేటాయించారంటే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది చూడాలన్నటువంటి విషయాలు కూడా ఇలా మంత్రులు అలాగే ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంతటి అద్భుతమైనటువంటి మహాఘట్టాన్ని తెరతీసినటువంటి నేపథ్యంలో ఎక్కడా చూడని విధానాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ పూజారులు, ఆదివాసీ పూజారులు, గిరి సంఘాల నేతలు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబ సభ్యులు, పూజారులు కూడా అందరూ వస్తున్నారు. ఇక్కడ భద్రత మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎస్పీ గారు అలాగే కలెక్టర్లు అందరూ కూడా మొత్తం రాష్ట్ర మంత్రివర్గం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూడడానికి కూడా రెండు కళ్ళు చాలవన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా లేని ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించారన్నటువంటి ఒక సంతోషం మాత్రం ములుగు జిల్లా వాసులే కాదు, ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ భక్తుల్లో కూడా నెలకొందనంటే అతిశయోక్తి కాదు. ఇంతటి వాతావరణం ఎక్కడైనా జరుగుతుందంటే మనం ప్రస్తుతానికి అది మేడారంలోనే ఒక ఆవిష్కృతమైనట్టుగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా గద్దెల ప్రాంగణాలను కూడా పూలతోటి అలంకరించి ఇక్కడ మేడారంను ఈరోజు గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఒక్కరొక్కరుగా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మంత్రుల సహచర గణంతో వచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి అందరూ కూడా అధికారులు ఒక్కరొక్కరుగా అమ్మవార్లను దర్శించుకొని వెళ్తున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్లనున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ఉదయమే అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం కూడా ముఖ్యంగా మొత్తం కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని అనుకూలంగా జరిగితే ఇక్కడే క్యాబినెట్ నిర్వహిస్తామని అనుకున్నారో లేకపోతే ప్రజల వద్దకు పాలన అనుకున్నారేమో కానీ అనుకున్న విధంగానే ఒక క్యాబినెట్ మినిస్ట్రీని ఇక్కడ మేడారంలో నిర్వహించి మేడారంలో చూడొచ్చు మనం ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. ఎంత అట్టహాసంగా, ఎంత కోలాహలంగా, ఎంత సందడి వాతావరణం ఉంది. ఒక అధికారులు మంత్రి సీతక్క కూడా తోడుకొని సీఎంను తీసుకొని వెళ్తున్నారు. మంత్రులు కూడా ఇక్కడ వెనుక ఉన్నటువంటి పరిస్థితి. ఇంతటి అద్భుత ఘట్టమైనటువంటి ఆవిష్కరమైనటువంటి వాతావరణం. మళ్ళీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి మినిస్టర్లు కూడా ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ అలాగే మంత్రి వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా మంత్రుల గణమంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించినందుకు కూడా ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరతీసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరికే సభ్యులు కూడా పూర్తి స్థాయిలో మంత్రులు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం కూడా ఎక్కడైనా ఉందంటే అది కేవలం మేడారంలోనే. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కేబినెట్ ప్రజల వద్ద పాలనలాగా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి మహాఘట్టము ఒక మేడారంలో ఆవిష్కృతం అవడము, 251 కోట్ల నిధులను మొదటిసారి మేడారం చేయడము, నిన్న కేబినెట్లో కూడా అనేక పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా మేడారంలో జంపన్న వాగులో కూడా నిరంతరం నీరు ప్రవహించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి
అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కేబినెట్లో కూడా అనేక విషయాలు కూడా ములుగు జిల్లా అభివృద్ధికి కూడా అనేక అంశాలు కూడా తెరపీదికి వచ్చినటువంటి నేపథ్యంలో పలు కీలక అంశాలు కూడా మేడారంలో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.